అత్తమ్మా? ఏం చెప్తున్నావు మా ఆయనకి నువ్వు నా మీద? మేమిద్దరం సంతోషంగా ఉంటే నీకు ఒప్పట్లేదా? చెప్పత్తమ్మా. ఇష్టంగా పెళ్లి చేసుకుని హ్యాపీగా జీవితం గడుపుతాం అనుకుంటే నీదేందత్తమ్మా పెళ్ళి టార్చర్ అయిపోతుంది? చెప్పత్తమ్మా. కొంచెం నీట్గా రెడీ అయితే ఒప్పదు, మంచిగా డ్రెస్ వేసుకుంటే ఒప్పదు, జడేసుకుని పూలు పెట్టుకుంటే ఒప్పదు. నీ దగ్గర పిచ్చిదాన్ని లాగా ఉండాలా? ఫోన్ వచ్చిందంటే ఎవరు అని అంటావు. ఏమి ఫోన్ వచ్చింది? మా అమ్మ, మా నాన్న, మా అక్క, మా అన్న వాళ్ళే కదా చేస్తారు. నాకు ఇంకెవరు చేస్తారు చెప్పు? ప్రతిసారి టార్చర్ అయిపోతుంది. వచ్చి రాతలకు మా ఆయన అన్ని చాడీలన్నీ మా ఆయనకి చెప్పేస్తున్నావు. మేమిద్దరం రోజు నైట్ పూట గొడవ పడతా ఉన్నాము. ఏందత్తమ్మా చెప్పు? నాకు అర్థం కావట్లేదు. నీ కొడుకు నీ 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 కూతురు నీ అల్లుడు మాత్రం హ్యాపీగా ఉండాలి, ఇక్కడ నీ కొడుకు కోడలు మాత్రం గొడవలు వేసుకుంటా ఉండాలి, అంతే కదా? చెప్పత్తమ్మా, మాట్లాడు ఏదో ఒకటి. నీకేం చేయట్లేదు నేను? టయానికి వంట చేసి పెట్టట్లేదా? టిఫిన్ పెట్టట్లేదా? మందులు తెచ్చి ఇవ్వట్లేదా నీకు? ఏం చేయట్లేదు నేను. స్నానానికి వేడి నీళ్ళు తెచ్చి పెడుతుంటుంది. ఇంకేం చేయట్లేదు చెప్పు? ఒక తల్లిలాగా చూసుకుందామంటే నన్ను కనీసం నువ్వు నన్ను కోడలుగా కాపిన ఒక బిడ్డలాగా నువ్వు చూస్తున్నావు నన్ను. అసలు మరీ ఇంత మోసంగా ఉండకూడదు అత్తమ్మ అసలు. ఛా, మాట్లాడత్తమ్మా, ఇప్పుడు మాట్లాడు. ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటావు కదా. నేను రాకపోతే మాత్రం మీ కొడుక్కి పక్కన చేరి గుసగుసగుసని చెప్తా ఉంటావు కదా. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు చెప్పత్తమ్మా ఏదో ఒకటి. ఇప్పుడు మాత్రం ఏం మాట్లాడదు నువ్వు. నేను మాత్రం అన్ని చెప్తా ఉంటావు. ఏంది అనేది? అమ్మని అనుకుంటా ఏమంటున్నావా? ఇంక సంకలం పెట్టుకుని చూసుకోవాలి నేను ఇంకా అని. ఎంత ఇదిగా ఉన్నా, ఎంత ఇదిగా చేస్తున్నా, కొంచెం కూడా నా మీద విశ్వాసం అనేది లేకుండా పోతుంది అసలు. అత్త అంటే తల్లిలాగా చూసుకుంటున్నా నేను, నువ్వు నన్ను కనీసం బిడ్డలాగా చూసుకుంటున్నావా? అదే నీ కూతుర్ని అయితే ఇలా చేస్తావు నువ్వు? ఎంతైనా కోడలనే కదా నన్ను వేరు పెట్టి చూస్తా ఉన్నావు నువ్వు. హ్యాపీగా ఉంటే ఒప్పుదు, బాగా నీట్గా రెడీ అయితే ఒప్పుదు. నీకు చేసేటివన్నీ చేస్తున్నాను, నీకు టైంకి అన్ని పెడుతున్నాను, అన్ని చేస్తున్నాను. కానీ వచ్చి రాతలకే మా ఆయనకి చాడీలు చెప్పేస్తావు. నీకేం కావాలని తీసుకొచ్చి పెడుతున్నాను నేను. ఎంత బాగా చూస్తున్నా అత్తమ్మా, నీకేం తక్కువ చేస్తున్నా అత్తమ్మా నేను? చెప్పు. ఫోన్ మాట్లాడకూడదు. ఫోన్ మాట్లాడంటే నాయనా చూడు ఎవరితో మాట్లాడుతుంది. ఎవరితో మాట్లాడుతాను అత్తమ్మా నేను? మా అమ్మ మా నాన్నతోనే కదా మాట్లాడుతున్నాను. వాళ్ళతో మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదా నాకు? మాట్లాడతామ్మా, మాట్లాడకపోతే మాత్రం నేను ఒప్పుకునేది లేదు. ఏదో ఒకటి తేలిపోవాలి. మాట్లాడతామా, నువ్వు సైలెంట్గా ఉండద్దమ్మా, ఏదో ఒకటి మాట్లాడు. ఎందుకు మాట్లాడతావు? ఇప్పుడు ఎందుకు మాట్లాడతావా? మేమిద్దరం విడిపోయి నీకు విడిపోతేనే కదా నీకు సంతోషమా? అంతే, ఇంట్లో మనసు ఎంత అనేదే లేదు అసలు. ప్రతిరోజు ఇది ఒక టార్చర్ అయిపోతుంది. ఏదో ఒకటి టార్చర్ అసలు. భర్తతో హ్యాపీగా ఉండకూడదు, అమ్మ నాయనతో తృప్తిగా ఫోన్లో మాట్లాడకూడదు. బిడ్డలు నీ దగ్గర చేర్చుకొని ఇంకా సరే ప్రేమగా మాట్లాడితే మూతి ఉమ్మని పెట్టుకుని చూస్తుంది. అంత ఇష్టం లేనప్పుడు ఎందుకు అత్తమ్మా? విడిపోమని చెప్పొచ్చు కదా. డైవర్స్ తీసుకుని ఎవరి పాటికి వాళ్ళు హ్యాపీగా ఉంటాము. ఆడదానికి పుడితే ఇన్ని కష్టాలు ఉంటాయా? పెళ్లి చేసుకుంటే మరి ఇంత దారుణంగా ఉంటుంది జీవితము. తృప్తిగా తిని ఉండబలేదు అత్తమ్మ, మనశ్శాంతిగా ఉంటే చాలు. ఉదయం వెళ్ళి హడావిడిగా డ్యూటీ చేసుకొని వస్తాను, సాయంత్రం వచ్చేటప్పుడు ప్రశాంతత అనేది నాకు అసలు లేకుండా పోతుంది అసలు. వద్దులేత్తమ్మా, ఈ టార్చర్ నాకు వద్దులేత్తమ్మా. నేను ఎందుకు వద్దలేత్తమ్మా? నాకు వద్దు అసలు. హ్యాపీగా ఉండి నీ కొడుకుని పెట్టుకొని వేరే పెళ్లి చేసుకొని నీ కొడుక్కి. ఇదే బతికైపోతుంది అసలు. ఎందుకబ్బా ఈ జీవితం అనిపిస్తుంది నాకు అసలు. కర్మ రా నాయన అసలు.